6 minus 4 root 2 into 6 minus 4 root 2. Here 6 minus 4 root 2 into 6 minus 4 root 2. Therefore రేషనలైజ్ చేయడం బట్టి లవాన్ని రేషనలైజ్ చేస్తే ఇది వచ్చింది. లవాన్ని రేషనలైజ్ చేసినప్పుడు ఇది a-b హోల్ స్క్వేర్లా ఉంది. కాబట్టి 6 హోల్ స్క్వేర్ మైనస్ 2a అంటే 6, b అంటే 4 root 2 ప్లస్ 4 root 2 whole square. 6 whole square means 6 into 6 36, minus into plus minus, minus into plus minus, 2 6 are 12, 12 4s are 48, 48 root 2 plus 4 root 2 4 root 2 4 root 2 4 root 2 whole square means 4 root 2 into 4 root 2, 4 4s are 16, root 2 into root 2 root 2 square, square and square root cancelled, 16 into 2 16 2s are 32. Therefore here 32 plus 36 68 minus 48 root 2 36 plus 32 36ని 32ని కలుపుతాం 68 వచ్చింది మైనస్ 48 రూట్ 2. ఇది దేనికి సంబంధించింది? ఈ న్యూమరేటర్కి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ ఎలా ఉంది? 6 ప్లస్ 4 రూట్ 2 ఇంటూ 6 మైనస్ 4 రూట్ 2. ఈ రెండు ఏ విధంగా ఉన్నాయి? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a square minus b square. 6 plus 4 root 2 into 6 minus 4 root 2 equal to 6 square minus 4 root 2 whole square. 6 square minus 4 root 2 whole square. 6 square means 6 into 6 36 minus 4 root 2 whole square. 4 root 2 into 4 root 2. We have already done it. 4 root 2 into 4 root 2, 4 4s are 16, root 2 into root 2 root 2 square, square and root are cancelled, 16 2s are 32, 36 minus 32 4. Therefore here 6 minus 4 root 2 into 6 minus 4 root 2 by 6 plus 4 root 2 into 6 plus 6 minus 4 root 2 equal to, we get the value of 68 minus 48 root 2. ఇది న్యూమరేటర్లో వచ్చింది. డినామినేటర్లో ఎంత వచ్చిందంటే వాల్యూ 4 వచ్చింది. దీంతో డివైడ్ చేయండి. 68 by 4 minus 48 root 2 by 4. 68 17 times, 12 times. Therefore by simplification we get సూక్ష్మీకరిస్తే 17 minus 12 root 2, 17 minus 12 root 2, 17 minus 12 root 2. Then another problem, root 7 minus root 5 by root 7 plus root 5, root 7 minus root 5 by root 7 plus root 5. దీన్ని కూడా అదేవిధంగా రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ చేయడం కోసం దీని యొక్క కాంజుగేట్తో దీన్ని మల్టిప్లై చేస్తాం. రూట్ 7 దీని యొక్క గుర్తు మారిస్తే రూట్ 7 మైనస్ రూట్ 5 బై ఒకే విలువ ఒక భిన్నాన్ని ఒకే సంఖ్యతో గుణించినా భాగించినా దాని విలువ మారదు. కాబట్టి రూట్ 7 మైనస్ రూట్ 5తో దీని యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది a మైనస్ బి ఇంటూ a మైనస్ బి లాగా చూడండి ఒకసారి. రూట్ 7 మైనస్ రూట్ 5 ఇంటూ
root 7 minus root 5. Both the numerators are like this, and root 7 plus root 5 into root 7 minus root 5. ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి సార్. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉన్నాయి ఇందాక లెక్కలాగే. ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి రూట్ 7 మైనస్ రూట్ 5 ఇంటూ రూట్ 7 మైనస్ రూట్ 5 ఈక్వల్ టు రూట్ 7 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ అండ్ రూట్ స్క్వేర్ అండ్ రూట్ ఆర్ స్క్వేర్ రూట్ ఆర్ క్యాన్సిల్డ్. అంటే స్క్వేర్ రూట్ గుర్తు స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ చేస్తే 7 మిగులుతుంది. ఇక్కడ 7 మైనస్ 5 దట్ ఈజ్ 2. 7 మైనస్ 5 2. ఇది ఈజ్ ద వాల్యూ ఆఫ్ న్యూమరేటర్ యొక్క వాల్యూ అనమాట. ఇది న్యూమరేటర్ యొక్క వాల్యూ. దెన్ మూవ్ టు డినామినేటర్ రూట్ 7. ఇప్పుడు హారం యొక్క విలువ కనుక్కుందాం. రూట్ 7 ప్లస్ రూట్ 5 ఇంటూ రూట్ 7 మైనస్ రూట్ 5. ఈ రెండు గమనిస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ విధంగా ఉన్న ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి రూట్ 7 స్క్వేర్ మైనస్ రూట్ 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 7 మైనస్ 5 ఇట్ ఈజ్ 2. ది వాల్యూ ఈజ్ 2. నౌ numerator is we get numerator is 2 and denominator is also 2. 2 by 2 we get the value 1. Next, if a and b are rational numbers, find the values of a and b. A and b are rational numbers, find the a and b. ఈ లెక్కని ఏ విధంగా చేయాలంటే ఇందాక లెక్కలాగే సేమ్ ఇన్ దిస్ మేనర్. రూట్ 3 మైనస్ రూట్ 2. దీన్ని కూడా రేషనలైజ్ చేయగా బై రేషనలైజేషన్ వీ గెట్ రూట్ 3 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 2 రూట్ 3 ప్లస్ రూట్ 2. ఒక భిన్నాన్ని ఒకే సంఖ్యతో గుణించినా భాగించినా దాని విలువ మారదు. ఇఫ్ యూ మల్టిప్లై ఆర్ డివిజన్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ టు ఏ ఫ్రాక్షన్ వీ గెట్ ద సేమ్ రిజల్ట్. దేర్ఫోర్ ఇక్కడ గమనిస్తే మనకి ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ ద న్యూమరేటర్స్ ఆర్ లైక్ దే ఆర్ సేమ్ అండ్ we take both the numerators and the denominators this is a plus b into a plus b. This is in the form of a plus b into a plus b. A plus b into a plus b is equal to a square plus 2ab plus b square. Root 3 plus root 2 into root 3 plus root 2. Therefore root 3 square plus 2 root 3 into root 2 plus root 2 square. Here ఈ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ స్క్వేరు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 ఉంటుంది. 2 రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 3 2s are 6 ప్లస్ 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 మిగిలింది. 5 ప్లస్ 3 ప్లస్ 2 5 ప్లస్ 2 రూట్ 6. ఇది న్యూమరేటర్ మల్టిప్లై చేయగా వచ్చింది. దెన్ మూవ్ టు డినామినేటర్ root 3 minus root 2 into root 3 plus root 2. This is a minus b into a plus b. A square minus b square. Root 3 minus root 2 into root 3 plus root 2. Root 3 square minus root 2 square. Both cancelled.
and 3 minus 2, we get 1. Now we substitute the values of numerator and the denominator in their respective places. వాటి యొక్క ప్లేసెస్లో మనం న్యూమరేటర్ యొక్క విలువను డినామినేటర్ యొక్క విలువను మనం సబ్స్టిట్యూట్ చేస్తే అది వచ్చింది. ఇప్పుడు ఇది దేనికి సమానం? ఇది విచ్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ b రూట్ 6. మొదటి పదానికి కరణీయ భాగానికి మనం సమానం చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 5, b root 6 equal to 2 root 6, b equal to now we cancel the root 6 both the sides, we get b equal to 2. Therefore we get a equal to 5, b equal to 2. And we have already known that the laws of indices are exponents. We have already known their laws. e to the power of m into e to the power of m, n is equal to e to the power of m plus n. e to the power of m by e to the power of n is equal to e to the power of m minus n. ab whole to the power of m equal to e to the power of m into b to the power of m. a by b whole to the power of m equal to a to the power of m by b to the power of m. Okay. Square root of a equal to a to the power of half, or nth root of a equal to a to the power of 1 by n. The formulas are necessary to do the problems. Therefore we have already learned in 8th class. Now I again memorize them or remember them to what are the to you what are the laws of indices. దీన్నే మనం ఏమంటామంటే ఘాతాంకాలు అనే చాప్టర్లో మనం ఇవి నేర్చుకున్నాం. e to the power of m into e to the power of n is equal to e to the power of m plus n. ఏంటంటే ఇప్పుడు భూములు సమానమైనప్పుడు the bases are equal, multiplication is going on, then we add both the exponents if the bases are equal. భూమి సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను కలుపుతాం. అలాగే భాగాహారం జరుగుతున్నప్పుడు భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాంకాలను ఒకదానిలో చోట తీసేస్తాం, m మైనస్ n అయింది. అలాగే ఏబీ హోల్ టు ద పవర్ ఆఫ్ m, దీని యొక్క ఎప్పుడైతే ఈ బ్రాకెట్లో ఏబీ బ్రాకెట్ పైన మనకి m ఉందో ఈ m ఈ ఘాతాంకం బ్రాకెట్లో ఉన్న అన్నింటికీ చెందుతుంది. అంటే ఏకి చెందుతుంది, బీకి చెందుతుంది. కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ m ఇంటూ బీ టు ద పవర్ ఆఫ్ m. అలాగే ఇక్కడ బ్రాకెట్లో ఉన్న ఏ బై బి యొక్క ఘాతాంకం m కాబట్టి ఈ m అనేది ఏకి చెందుతుంది, బీకి చెందుతుంది. కాబట్టి ఏ టు ద పవర్ ఆఫ్ m బై బీ టు ద పవర్ ఆఫ్ m. రూట్ ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అంటారు దీన్నే మనం. రూట్ ఏ అంటారు ఏ టు ద పవర్ ఆఫ్ హాఫ్. కాబట్టి ఈ ఎంత రూట్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏ టు ద పవర్ ఆఫ్ 1/n. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఏ అదేమవుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ 1/3. అలాగే ఫిఫ్త్ రూట్ ఏ అదేమవుతుంది ఏ టు ద పవర్ ఆఫ్ 1/5. In this manner we have learned the exponents and exponent relevant laws. They are e to the power of m into e to the power of n and e to the power of m by e to the power of n. In similar way, in this way we have already learned, but now we will find the values of 64 whole to the power of 1/6. 64 whole to the power of 1/6.
64 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/6 అనే దాని విలువను కనుక్కోండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే 64ని మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో దీన్ని భాగిస్తే 2తో భాగిస్తే 2 3 6 2 2 4 2 16 32 2 16 సార్ 32 2 8 సార్ 16 2 4 సార్ 8 2 2 సార్ 4 2 1 సార్ 2. కాబట్టి 2 into 2 into 2 into how many 2s are here? 6 2s are here. Therefore 2 into 2 into 2 we get 2 to the power of 6. 2 to the power of 6. In the place of 64 we substitute the value of 2 to the power of 6 whole to the power of 1/6. We have already learned about a to the power of m whole to the power of n equal to a to the power of mn. Now 2 to the power of 6 whole to the power of 1/6 equal to 2 to the power of 6 into 1/6. 6 into 6. This is in the numerator, this is in the denominator, both are cancelled. Therefore 2 to the power of 1. 2 to the power of 1 means 2. Next problem. This is in the exercise. This is in the exercise 1.4. This is in the exercise 1.4. And 32 whole to the power of 5. And 32 whole to the power of 5. 1/5. 32. Again we write the prime factors by prime factorization. We get ప్రధాన సంఖ్యల కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 దీనిలో 16 సార్లు భాగిస్తుంది, 2 దీన్ని 8 సార్లు భాగిస్తుంది, 2 4 సార్లు భాగిస్తుంది, 2 2 సార్లు భాగిస్తుంది, 2 1 సారి భాగిస్తుంది. కాబట్టి 2 into 32 is equal to 2 into 2 into 2 is equal to 2 to the power of 5. And 32 will be written as 2 to the power of 5, 2 to the power of 5 whole to the power of 1/5. మనకి ఇచ్చిన లెక్కలో 32 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ఇచ్చారు కాబట్టి ఆ ప్లేస్లో మనం 2 to the power of 5 అని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇది మనకి 7 to the power of m whole to the power of n equal to 7 to the power of mn ఆ రూపంలో ఉంది. కాబట్టి 2 to the power of 5 whole to the power of 1/5 ఏ విధంగా మారుతుందంటే 2 to the power of 5 into 1/5. 5 cancelled, 2 to the power of 1, that is 2. Next, six hundred twenty-five whole to the power of 1/4. 625ని కూడా ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 5తో దీన్ని భాగిద్దాం. ఒకసారి చూడండి. 5 1s are 5, 1, 2ని bringing down 2, we get 2ని కింద తీసుకొస్తే 5 2s are 10, 12 minus 10 2, again bringing down 5 5s are 25. How many times divide 625? 5 125 times. Now again we divide the 125 with 5. 5 2s are 10, 5 2s are 10 and 5 5s are 25. Again 25 times and 5 5s are 25, 5 1s are 5. 5 into we will be written as 5 into 5 into 5. 625 equal to 5 into 5 into 5, that is 5 to the power of 4. In the place of we have given as like this. Now we substitute the 5 to the power of 4 in the place of 625. 5 to the power of 4 whole to the power of 1/4. This is look like 8 to the power of m whole to the power of n equal to 8 to the power of mn. 5 to the power of 4 whole to the power of 1/4 equal to 5 to the power of 4 into 1/4.
4 cancelled. This is required value. Next, 16 whole to the power of 3 by 2. 16 whole to the power of 3 by 2. 16 whole to the power of 3 by 2. 16. When we divide 16 with the 2, 8 times, 4 times, 2 times, 1 time, 2 8 సార్లు పోతుంది, 2 ఏమో 8లో 4 సార్లు, మళ్ళీ 2 2 2 4, 2 1 2. కాబట్టి 16 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, దట్ ఈజ్ 2 to the power of 4. 16 whole to the power of 3 by 2 equal to 16 2 to the power of 4. We substitute the value of 16. 16 యొక్క ఘాతాంక రూపాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ అని ఇక్కడ రాసాం. We write the exponent form of 16 as 2 to the power of 4 whole to the power of 3 by 2. This is look like a to the power of m whole to the power of n, which is equal to a to the power of mn. 2 to the power of 4 whole to the power of 3 by 2, we get 2 to the power of 4 into 3 by 2. 2 times, and 2 to the power of 2 3s are 6, that is 2 to the power of 6. 2 to the power of 6 means 2 into 2 into 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. Next problem. Simplify 4th root 81. Simplify 4th root 81 minus 8 into 8 into cube root 343 plus 15 fifth root 32 plus square root of 225. Now 81ని మనం ఘాతాంక రూపంలో 81ని ప్రధాకారక లబ్ధంగా రాద్దాం. అలాగే 343ని కూడా, అలాగే 32ని, అలాగే 225ని కూడా రాద్దాం. ఇప్పుడు 3 ఎక్కం ఇందులో 2 3 6, 7 3 21, 9 3 27, 3 3 9, 3 1 3. కాబట్టి 3 into 3 to the power of 4. అలాగే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ మనం వాడుతున్నామంటే 2 దీన్ని భాగించలేదు, ఎందుకంటే చివరిలో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ లేవు, కాబట్టి it will not be divided by 2 and 3 because we add 3 plus 4 plus 3 we get 10. It is not divisible by 3. And 5 is also another prime number. In the place of 1, in the ones place there is no 5 or 0, therefore it will not be divided by the 5. ఒకటి స్థానంలో 0 కానీ 5 కానీ లేవు, కాబట్టి 5 చేత భాగించబడలేదు. 3 4 కలిపితే 10 అవుతుంది. 10 3 చేత భాగించబడదు, కాబట్టి 3 ఎక్కం భాగించదు, 5 ఎక్కం భాగించదు. కాబట్టి నెక్స్ట్ ఎక్కం ఏంటి మనకి 7. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7. కాబట్టి 7తో మనం డివైడ్ చేస్తే 343, 4 7s are 28, 4 7s are 28, 7 4s are 28. therefore మైనస్ చేస్తే మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, హౌ మచ్ వి గెట్ 6 and bringing it down 3, 63, 9 times 63, 49, and 7 7s are 49, 7 1s are 7. therefore it will be written as 7 into 7 into 7, 7 cube. then 32, 2 how many times? 2 1s are 2 and 2 6 are 12, 2 8
2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are. Therefore, this is, how many 2s are here? 5 2s. Therefore, 2 to the power of 5. Now we divide the 225 మనం డివైడ్ చేస్తే ఇక్కడ చివరిలో 5 ఉంది కాబట్టి ఒకటి స్థానంలో 5 ఉంది కాబట్టి 5తో డివైడ్ చేద్దాం. 4 5s are 5 4s are 20 and 5 5s are 25, 9 times and 3 times and 1 time. 5 into 3 into 3, this is 5 square and into 3 square. Now we substitute all the values here in the under the square root. 4th root 81 minus 8 into cube root 343 and 15 into 5th root 32 plus square root of 225. Now 4th root 3 to the power of 4 minus 8 into cube root 7 cube plus 15 into 5th root 2 to the power of 5 plus square root of 5 square into 3 square. A to the power of m whole to the power of n is equal to a to the power of mn, and nth root a equal to a to the power of 1 by n. By using these two formulas, we get 3 to the power of 4 whole to the power of 1 by 4 minus 8 into 7 cube whole to the power of 1 by 3. 7 cube whole to the power of 1 by 3 whole to the power of 1 by 3 plus 15 into 2 to the power of 5 into whole to the power of 1 by 5, and AB whole to the power of m equal to a to the power of m into b to the power of m, b to the power of m, b to the power of a to the power of m into b to the power of m. Therefore, 5 square whole to the power of half, స్క్వేర్ రూట్ అంటే హాఫ్ అది, అలాగే 3 స్క్వేర్ అంటే హాఫ్. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఏం మిగులుతుందంటే 5 మిగులుతుంది, ఇక్కడేమో 3 మిగులుతుంది, అలాగే 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేయాలి, బ్రాకెట్ ఓపెన్ చేయాలి. అక్కడ చోటు చాలేదని నేను ఎలా చేశాను. 15 into 2 and 3 cancelled minus 8 into 7 3, both are cancelled, and 3 minus 8 7s are 56 plus 15 2s are 30 plus 5 3s are 15. Therefore, this is 45 plus 3 48. Therefore, minus 56 plus 48. 45 plus 3 48. Therefore, we get the minus 8. This value is minus 8.